రంగారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ కమిషనర్గా పనిచేస్తున్న హలీంపై వేటు పడింది. బైన్సా మున్సిపాలిటీ నుంచి 4 నెలల క్రితమే బాన్సువాడకు బదిలీ అయ్యారు. బైన్సా మున్సిపాలిటీలో కమిషనర్గా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటం, ప్రభుత్వ అక్రమ ఆస్తులకు అనుమతులు ఇవ్వటంతో పాటు పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో బైన్సా మున్సిపాలిటీ కమిషనర్ హలీం అవినీతి బాగోతాలు వెలుగు చూశాయి. అంతేకాకుండా ఒక వర్గానికి టార్గెట్ గా చేసుకుని ఆ ఉద్యోగులను వేధింపులకు పాల్పడినట్లుగా హలీంపై ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సమగ్రంగా విచారణ జరిపిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడంతో హలీంను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై బాన్సువాడ మున్సిపాలిటీ కమిషనర్ హలీం వివరణ కోరగా తనపై వేటు పడిందని వాస్తవమని అంగీకరించారు. తనపై పడ్డ వేటు పై న్యాయస్థానం నుంచి స్టే తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.